ప్రతి స్టార్ హీరోకు తమ సినిమాలు పాన్ ఇండియా ఇంకా ముందుకు వెళ్లి ఫ్యాన్ వరల్డ్ రిలీజ్ అయితే బాగుండును అనిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలకే పాన్ ఇండియా రిలీజ్ సాధ్యం. ఎక్కడో కానీ కాంతారా వంటి మీడియా బడ్జెట్ సినిమాలు మ్యాజిక్ క్రియేట్ చేయవు. ఇప్పటిదాకా అక్కినేని ఫ్యామిలీలో ఎవరు కూడా పాన్ ఇండియా స్టార్లుగా ఎదగలేకపోయారు. నాగార్జున గతంలో ట్రై చేసిన జస్ట్ ఓకే అనిపించుకున్నారు తప్పించి నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళలేదు. ఆయన సోలోగా చేసిన సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేయలేకపోయాయి. దాంతో తండేల్తో నాగ చైతన్య సక్సెస్ సాధించి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతారని భావించారు. ఈ సినిమాతో తమ మార్కెట్ ని కూడా భారీగా విస్తరించుకున్నవాడు అవుతాడని అభిమానులు భావించారు. అయితే తమిళ, మలయాళ, హిందీలో ఈ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రమోషన్స్ మీద భారీగా ఖర్చు పెట్టిన ఫలితం లేదేంటో ట్రేడ్. హిందీ మార్కెట్ లో తొలి విజయం చిత్రం 15 లక్షలు మాత్రమే వసూలు చేసిందని, అది బాగా తక్కువ అని ట్రేడ్ అంటోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ మత్స్యకారుడి ప్రేమ కథను దేశభక్తిని జోడించి దర్శకుడు చందు మండేటి తండేల్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 62.37 crores అని అఫీషియల్ గా ప్రకటించారు నిర్మాతలు. అయితే ఆ స్థాయి కలెక్షన్స్ లేవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏది నిజం అనేది డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకే తెలియాలి. కలెక్షన్స్ పెంచి ప్రకటించడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోవడంతో ప్రతిదీ అనుమానంగా చూస్తున్నారు. నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన మూవీగా తండేల్ నిలిచింది. అయితే తెలుగు 2 రాష్ట్రాల ఓవర్సీస్ లో తెలుగు వర్షన్ నుంచే ఈ కలెక్షన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా భాషల్లో ఈ సినిమా మినిమం బడ్జ్ ని క్రియేట్ చేయలేదని చెప్తున్నారు.